ఈ కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని గత 2 సంవత్సరాలుగా సాగిస్తున్నటువంటి మారణకాండకు మళ్ళొక 2 ఉదాహరణలు ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఉదంతాలు. సాయికృష్ణ లాకప్ డెత్ ఒకటి అయితే, సోదరుడు మా పాలిభాగస్థుడు పేరుపు క్రాంతి బలవన్మరణం ఉదాహరణగా నిలుస్తాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మోగుతున్నటువంటి మరణ మృదంగాలు ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నాయో ఖచ్చితంగా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని చోట్ల పెట్టరేకపోతున్నటువంటి పోలీసులకు, మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు, దళిత వర్గాల వారిని రౌడీ షీట్లు ఓపెన్ చేసి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వాడుకునే కార్యక్రమాలు ఎన్ని జరుగుతున్నాయో ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. ఒక నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మే 21, 23 నుంచి ఒక తల్లి ఆక్రందన, ఒక కుటుంబం యొక్క రోదన, బిడ్డ కనపట్లేదని చెప్పి కనీసం బిడ్డను చంపారా, చంపిన తర్వాత కనీసం ఆ బూడిదని ఇస్తారా అని చెప్పి ఒక తల్లి పడుతున్నటువంటి ఆవేదన ఈ యొక్క కూటమి ప్రభుత్వం చెవులోకి చేరలేదు. ఈ యొక్క చెవిటి ప్రభుత్వం మరి వారికి వినపడలేదు. కోర్టును ఆశ్రయించింది తల్లి. అనేక పోలీస్ స్టేషన్లు, పోలీస్ అధికారులు వెంబడి తిరిగింది. ఎక్కడా న్యాయం దొరకలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ తల్లికి న్యాయం చేస్తుందని. 4 రోజుల వరకు కూడా ఏం జరగని పరిస్థితుల్లో జనహృదయ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పూనుకొని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఏం జరుగుతుందని చెప్పి అవన్నీ కూడా బయటికి తీసిన తర్వాతనే పోలీసు వ్యవస్థలో చలనం కనపడింది. ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కదలిక బదులైంది. అది కూడా హోమ్ మినిస్టర్ కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి గారు ఎవరు కూడా రాలేదు. ముఖ్యమంత్రి గారు ఇక 5 కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక నాకు సిగ్గుపోతే, ఇక నేను పరామర్శించకపోతే మరి బాగుండదని చెప్పి ఆయన అనుకున్నా కూడా ఆయన అహంకారం అడ్డొచ్చింది. ఆ అహంకారం తోటి ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు, వారినే పిలిపించుకున్నారు. ఇలాంటి నైజం ఉన్నటువంటి మరి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తి నేను దళితులుగా ఎవరైనా పుడతారని చెప్పి నేను అనలేదు, ఈ మాటలు వక్రీకరించారో అని చెప్తే ఈ ఉదంతం చూసిన తర్వాత ఎవరైనా కూడా మరి నమ్మకుండా ఉంటారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఒక ఉదంతం ఈరోజు అన్న పేరిపోగు వెంకటేశ్వరరావు గారు, ఉద్యమకారుడు, ధైర్యశాలి. ఇలాంటి కేసులు, ఇలాంటి కొట్లాటలు, జైళ్ళు ఎన్నో చూశారు. పోలీసులకు ఎదురొడ్డి మరి ఆ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నిలబడినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం వారసుడిగా క్రాంతి సోదరుడు, ఆయన మీద మరి రౌడీ షీటు ఓపెన్ చేయడం అనేది ఎంత దుర్మార్గం. సరే చేశారు కదా అని చెప్పి రౌడీ షీటుగా తల ఉంచుకొని ఆ బాధను పంటి కింద అదుముకొని బతుకుతూ ఉంటే వేధింపులకు గురి చేస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాల్ని రౌడీ షీట్లు మీరు ఎవరికి చెప్పుకోలేరు మీ బాధల్ని, మేము చెప్పింది చేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి పోలీసు వ్యవస్థ ఈరోజు పనిచేస్తుందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఉందా, నిర్వీర్యమైపోయిందా, లేకపోతే పోలీస్ వ్యవస్థ ఇట్లాగే పనిచేస్తాం, మాకేమి బాధ లేదు, మమ్మల్ని ఎవరు అడ్డుకోరు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ పలకట్లేదు, కమిషనర్ పోలీసు పలకట్లేదు, డీజీపీ గారు మమ్మల్ని ఏం చేయట్లేదు, 4 రోజులు అయింది సాయికృష్ణ ఆయనను చంపి బూట్ చేసినా కూడా మా మీద ఒక కేసు కూడా పడలేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ కాలేదు. కాబట్టి మేము ఇష్టారీతిన చెలరేగిపోతాం. దాన్ని ఒక ధైర్యంతో ఈరోజు పోలీసు వారు రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి మారణకాండ ఈరోజు మొత్తం దేశమంతా కూడా చూస్తూ ఉంది. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, హోంమంత్రి గారు ఒక దళిత బిడ్డ, ఏ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు, ఊరికే గణాంకాలు తీసుకొచ్చి చెప్పడం కాదు. ఈరోజు బిడ్డను కోల్పోయిన తండ్రిగా ఈరోజు మా వెంకటేశ్వరరావు అన్న చెప్తా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. కొడుకు పదే చెప్పాడు, పోలీసులు వేధిస్తున్నారు నాన్న, చేయకూడని పనులన్నీ కూడా చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, నా మనసు ఒప్పట్లేదు. ఈ కుటుంబంలో మన
ఈ యొక్క కుటుంబకారుల కుటుంబంలో పుట్టిన నేను ఈ కార్యక్రమాలు నేను చేయలేను అని చెప్తుంటే ఖచ్చితంగా ఈ అంశాల మీద ఈ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో దాని మీద ఒక విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చూసి వీరికి ఒక ఆత్మస్థైర్యం కల్పించిన తర్వాతనే వీరందరికీ కూడా ఈరోజు కోట్ల మంది మరి వాయిస్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మూగపోయినటువంటి వారి గొంతుకకి ఈరోజు వాయిస్ వచ్చింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా నిలబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలకు కూర్చొని ఏసీపీ గారు కమిషనర్ పోలీస్ గారు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారట నెల రోజుల తర్వాత. ఎవరిని భ్రమ పెట్టాలని ఏ సెక్షన్లకు మీద మీరు కేసులు వేస్తూ ఉన్నారో ఈరోజు మాకు తెలియాలి. 302 సెక్షన్ వేసారా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మరి ఈరోజు ఈ సోదరుడు క్రాంతి మరణం మీద ఎఫ్ఐఆర్ కట్టారా లేదా అని ఈరోజు ఖచ్చితంగా మరి చెప్పాలి. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నామనే కదా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఈరోజు మేము వచ్చిన దాన్ని కూడా రాజకీయంగా తప్పుపడుతూ ఉన్నారు. అమ్మ మరి నీవు హోమ్ మినిస్టర్ కదమ్మా, నీ జాతి బిడ్డ ఈ విధంగా పోలీసుల చేతిలో భయాందోళనకు గురై ఈ విధంగా మరణిస్తే మరి కనీసం నువ్వు పలికావమ్మా, కనీసం నువ్వు పోలీసు వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావమ్మా ఎఫ్ఐఆర్ కట్టండి అని. ఏమీ లేదు. ఇది ఒక ఆనవాయితీగా పోతా ఉంది. ఏం కాదు, ఏదో ఒక దాంట్లో వీళ్ళని తోసేయచ్చనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైనా సమస్య మీద పోరాటం చేస్తే ఏదో ఒక ఉదంతాలు తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి కార్యక్రమం చూస్తూ ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేయటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు వాళ్ళ మీద వెంటాడి వాళ్ళ యొక్క సస్పెన్షన్ చేయడం, వాళ్ళ యొక్క సస్పెన్షన్ పొడిగించుకుంటూ పోవడం తప్ప తప్పు చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందు కనబడుతున్నా. 4 రోజులైంది. ఆ బిడ్డలు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రుల మనోవేదన మీకు పట్టలేదా? వారి యొక్క ఆక్రందన మీకు కనపడటం లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, మళ్ళా మా ప్రజాప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మా జగనన్న పాలన ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమంతా కూడా అన్న పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని మరి ఓదార్చడానికి వారికి ధైర్యం చెప్పడానికి ముఖ్యంగా సానుభూతి తెలుపుతూ పోయినటువంటి మా సోదరుడు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం ముఖ్యంగా పేరుపోగు మరి క్రాంతి కుమార్ పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. ఒకరు మరి ఫిజికల్లీ డిజేబుల్డ్ అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది. మరి ఆ కుటుంబానికి జీవనోపాధి ఏంటి? ఒక్కడే ఆయన మరి బ్రెడ్ విన్నర్గా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబానికి పరిపూర్ణంగా ప్రభుత్వం న్యాయం చేయాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి రావాల్సినటువంటి అన్ని మరి భవిష్యత్తులో వారి యొక్క కుటుంబం మరి స్థిరంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని, ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా ఈ సాయికృష్ణ కుటుంబానికి అట్లాగే క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పోలీస్ జులుంను, ఈ యొక్క పోలీస్ చేస్తున్నటువంటి వ్యవస్థను మరి పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నటువంటి కుటుంబ ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రి గారు అన్న చెప్పినట్టు మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు అందరూ డీజీపీతో సహా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ను మరి నువ్వు అరికట్టాల్సినటువంటి పోలీసులే వాళ్లే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ను, వ్యవస్థీకృత నేరాలను అరికట్టాల్సినటువంటి వాళ్ళు వ్యవస్థీకృత నేరాలు చేసి పాల్పడుతున్న పరిస్థితుల్లో ఇంకా ఈ రాష్ట్రం ఏ దిశలో పోతుందో ఒకసారి గమనించాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఎస్సీ కమిషన్ విజిట్ చేయాలి. వెంకటేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.